నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. కాంట్రాక్ట్ పెళ్లి భాగం 1. ఈ జన్మకి పెళ్లి చేసుకునేది ఉందా లేదా అంటూ ఇందాక భోజనాల దగ్గర తన తల్లి సుదేష్ణ అన్న మాటలు కృతిని కలవరపాటుకి గురిచేశాయి. ఆమె ఆ విషయాన్ని మామూలుగా చెప్పలేదు, వార్నింగ్ ఇచ్చింది. దాంతో టెన్షన్ మొదలైంది కృతికి. ఇంతకు ముందులా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోలేను, అలా చేస్తే అమ్మ ఇప్పుడు ఊరుకునేలా లేదు. చాలా పట్టుదలతో ఉంది. ఇందులో నుండి ఎలా బయటపడాలి? ఆమెకు చప్పున ఐడియా తట్టలేదు. కర్ర విరగకూడదు, కానీ పాము చావాలి అన్నట్టుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటూ అమ్మ కోరిక నెరవేర్చాలి, ఇటు నా పంతం నెగ్గాలి అని ఎలా? ఆమె ఆలోచిస్తూ బాల్కనీలో అటు ఇటు తిరిగింది. ఆ చల్లని వెన్నెల, గిలిగింతలు పెట్టే పిల్లగాలి ఇంతకుముందు ఆమెను మైమర్పింపజేసినట్టుగా ఇప్పుడు చేయడం లేదు. వాటి ప్రభావం ఆమెపై కొద్దిగా కూడా లేదు. జారుతున్న చంద్రుడు, కరుగుతున్న వెన్నెలలో ఆమె ఆలోచనలు తరగడం లేదు. నిశిరాత్రి దాటాక కానీ ఆమె యోచన ఒక కొలిక్కి రాలేదు. అవును, ఇలా చేస్తే బాగుంటుంది. ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది కృతి. దాన్ని ఎలా అమలుపరచాలో మనసులోనే వ్యూహం రచించింది. అప్పటికి కానీ కల్లోల కడలిలా మారిన ఆమె మనసు కుదుటపడలేదు. వావ్ కృతి, యు ఆర్ ఏ బ్రిలియంట్. తన తెలివితేటలకు తనే భుజం తట్టుకొని మురిసిపోయి మంచం మీద వాలింది. బాగా చీకటి పడడంతో ఆమెకు వెంటనే కునుకు పట్టింది. కొన్ని రోజుల తర్వాత అలారం అదే పనిగా మోగింది. చీకటి తెరలు తొలగనూ లేదు, సూర్యుడి కిరణాలు నేలను తాకనూ లేదు. డండ్లప్పరుపు మీద పడుకున్న కృతి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుంది. కుడి చేతిని చాచి టేబుల్ మీద ఉన్న గడియారపు అలారం ఆఫ్ చేసింది. ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. పనులన్నీ తొందరగా ముగించుకోవాలి అనుకుంది. మంచం మీద నుంచి పాచిముఖంతోనే మిద్దె మీద ఉన్న తన గదిలో నుండి ఫాస్ట్గా మెట్లు దిగి హాల్కి వచ్చింది కృతి. అప్పుడే పూజ కోసమని పువ్వులు కోసుకొని ఇంట్లోకి వస్తున్న తన తల్లితో, అమ్మా పేపర్ వచ్చిందా? ఆత్రంగా అడిగింది. రోజు ఎర్లీగా వచ్చేది, ఎందుకనో ఈరోజు ఇంకా రాలేదు. అయినా ఎన్నడూ లేంది ఇంత తొందరగా లేచావు. అర్జెంట్ మీటింగ్ ఏమైనా ఉందా? లేక ఎక్కడికైనా వెళ్తున్నావా? ఆరగా అడిగింది కృతి తల్లి సుదేష్ణ. ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా, ఈరోజు పేపర్ వస్తే నా గదికి పంపించు అంది. ఇంత పొద్దున్నే పేపర్ చదివే అలవాటు నీకు లేదు కదా, ఎందుకు అడుగుతున్నావు? అనుమానం పడింది ఆమె. ఈరోజు త్వరగా ఆఫీస్కు వెళ్ళాలి. నేను స్నానం చేసి రెడీ అయి వస్తాను. బ్రేక్ఫాస్ట్ తొందరగా రెడీ చేయించు. పేపర్ వస్తే పైకి పంపించు అంది. పేపర్ ప్రస్తావన మరోసారి తెచ్చింది కృతి. ఈ రోజటి పేపర్ తనకెంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత గబగబా మెట్లెక్కి తన గదికి వచ్చి ఫాస్ట్గా రెడీ అయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. అమ్మా టిఫిన్ రెడీనా? త్వరగా వడ్డించు అంది. ఆలస్యం అవుతుందేమోనని కంగారు పడుతూ తన చేతికి ఉన్న రిస్ట్ వాచ్లో టైం చూసింది. అప్పుడే 8 కావచ్చింది. త్వరగా వెళ్ళాలి. లేట్ అవుతూ ఉంటే ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ సిటీలో ఈ ట్రాఫిక్లో చచ్చిపోతున్నాను. ఏ ప్రోగ్రాం ఉన్నా టైంకు వెళ్ళాలంటే ఎంతో ఎర్లీగా బయలుదేరవలసి వస్తోంది, విసుక్కుంది ఆమె. సుదేష్ణ కృతికి టిఫిన్ పెట్టింది. ఆమె తింటూ ఉంటే, ఇది విన్నావా కృతి? ఎవరో తెలివి మీరిన అమ్మాయి మొగుడు కావాలి అంటూ పేపర్ ప్రకటన ఇచ్చింది. అది కూడా కాంట్రాక్ట్ వివాహం చేసుకోవడానికట. ఇదెక్కడి విడ్డూరమే? బుగ్గలు నొక్కుకుంది ఆమె. మా కాలంలో ఇలాంటివి ఎరగము. బిజినెస్ డీల్ కుదుర్చుకొని అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా పెళ్ళిని కూడా డీల్ లాగా ఫీల్ అవుతూ అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. ఏమిటో ఈ కాలపు పిల్లలు, వాళ్ళ పద్ధతులు. కలికాలం కాకపోతే ఏంటిది? చక్కగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని కలకాలం కాపురం చేసుకోక ఇదేం పాడుబుద్ధి ఈ జనరేషన్ వాళ్ళకి? ముక్కున వేలేసుకుంది సుదేష్ణ. కృతి అప్పుడే ఇడ్లీని కారం పొడిలో ముంచి నోట్లో పెట్టుకుంది. తల్లి చెప్పిన వార్త విని ఆమెకు పొలమారింది. బాగా దగ్గు వచ్చింది. మెల్లగా తిను, అంత తొందరేంటి? ఆమె తలపై మెల్లగా తట్టింది. ఆ తర్వాత మంచినీళ్లు తాగించింది. అమ్మా, ఈ వార్త పేపర్లో చూడొద్దని ఉదయం నుండి ఎంత హైరానా పడ్డానో. అదే వార్త చూసింది, చదివింది కూడా. ఈ ప్రకటన నేనే ఇచ్చానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద గొడవ చేస్తుంది. అందుకే ఏమీ తెలియని దానిలా గమ్మున ఉండడమే నాకు మంచిది మనసులో అనుకుంది కృతి. లేచిన దగ్గర నుండి పేపర్ కావాలి అన్నావుగా, ఇదిగో పేపర్. ఆఫీస్కి వెళ్ళాక తీరిగ్గా చదువుకో అని మడత పెట్టిన పేపర్ని కృతికి ఇచ్చింది ఆమె. బాయ్ అమ్మా అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ఆ తర్వాత వంగి తల్లి కాళ్లకు దండం పెట్టింది. ఏమిటో ఈరోజు దీని ప్రవర్తన వింతగా ఉంది అనుకుంది సుదేష్ణ. బాయ్ తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ కృతి కారు ఎక్కి
కనుమరుగు అయ్యే వరకు గుమ్మంలో నిలబడి చూసింది. ఏమిటో ఈ పిల్ల నేను చెప్పినట్టు విని పెళ్ళెప్పుడు చేసుకుంటుందో, దీని జీవితం ఎప్పుడు గాడిలో పడుతుందో మనసులో వాపోయి తన కూతురి పట్టుదలను తలుచుకొని ఇంట్లోకి వస్తూ గాఢంగా ఒక నిట్టూర్పు విడిచింది ఆమె. కృతి మొదట ఆఫీస్కి వచ్చి అక్కడ తన అసిస్టెంట్ హారికను పికప్ చేసుకొని హోటల్కి వచ్చింది. ఆ రోజు హోటల్ మరియంటు ముందు విపరీతమైన రద్దీ ఉంది. హారికను గేటు దగ్గర దింపి కృతి కారును పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయడానికి వెళ్ళింది. ఏంటి అంకుల్, ఈరోజు హోటల్ ముందర ఇంత రద్దీగా ఉంది, ఎవరైనా విఐపీలు వస్తున్నారా? కుతూహలంతో అక్కడున్న వాచ్మెన్ని అడిగింది హారిక. అలాంటిది ఏమీ లేదమ్మా అన్నాడు. అసలు విషయం చెప్పడానికి మొహమాట పడ్డాడు. కృతి తనకు సంబంధించిన ఏ బిజినెస్ మీటింగ్ అయినా ఈ హోటల్లోనే చేస్తుంది. అందుకని వాచ్మెన్కు హారిక ఎవరో బాగా తెలుసు. ఎందుకు అంకుల్ మొహమాట పడుతున్నారు? విషయమేమిటో చెప్పండి, అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న జనాలను చూసి అడిగింది ఆమె. నా నోటితో ఎలా చెప్పనమ్మా, ఈరోజు ఏదో దిక్కుమాలిన పోస్టుకి ఇంటర్వ్యూ ఉందట అన్నాడు. అంత మంచి పోస్టా అంకుల్, ఇంతమంది అభ్యర్థులు వచ్చారు అనుమానంతో అన్నది హారిక. మంచిదా అని చిన్నగా అడుగుతున్నావా? నా సర్వీస్లో ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ ప్రకటన ఇంతవరకు చూడలేదు. వికారంగా ముఖం పెట్టిన అతడు, ఎవరో ఒక ఆవిడ మొగుడు కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చిందట. ఆ మొగుడు పోస్టుకు ఇంటర్వ్యూ అట. ఈ తెలివిలేని దద్దమ్మలు ఎగేసుకొని వచ్చారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆ పోస్టులో చేరిపోదామని ఉబలాట పడుతున్నారు. చూడాలి ఆ ఉద్యోగం ఎవరిని వరిస్తుందో అన్న అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఆసక్తిగా అక్కడున్న వాళ్ళందరినీ గమనిస్తూ, ఇందులో ఎవరో ఆ దురదృష్టవంతుడు ఆమెతో అన్నాడు. ఆ వాచ్మెన్, ఆ ప్రకటన ఇచ్చింది మేమే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? చెడామడా 4 చీవట్లు పెట్టేలాగా ఉన్నాడు అనుకున్న హారిక అతడు చెప్పింది విన్నది, కానీ నోరు మెదపలేదు. ఇంతలో కృతి కార్ పార్కింగ్ చేసి వచ్చి హారిక అని పిలిచింది. వస్తున్నాను మేడం, పరుగులాంటి నడకతో కృతి దగ్గరికి వచ్చింది ఆమె. మేడం, ఇక్కడ ఉన్న జనాలను చూసారా? వీళ్ళందరూ మనం చేయబోయే ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ళేనట. ఇందాక వాచ్మెన్ అంకుల్ చెప్పారు ఆమెతో పాటు నడుస్తూ అంది హారిక. అవునా? ఆలోచనగా అంది కృతి. మేడం, మనం ఇప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూ చెయ్యాలా? నీరసంగా అడిగింది ఆమె. అవునని తల ఆడించింది కృతి. వామ్మో, వీళ్ళందరినే గుండెల మీద చెయ్యి పెట్టుకుని గుడ్లు తేలేసింది హారిక. కృతి ముసిముసిగా నవ్వుతూ, పర్వాలేదు, మన యాడ్కి మంచి స్పందన వచ్చింది, లేకపోతే ఇంతమంది పెళ్లి కొడుకులు వస్తారా? వాళ్ళని చూసి సంబరపడింది కృతి. కానీ మనం ఇప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూ చేయాలంటే నీరసం వచ్చేలా ఉంది అన్న కృతి గొర్లమందల్లా ఉన్న క్యాండిడేట్లను చూసి లిఫ్ట్ ఎక్కి 3rd ఫ్లోర్ బటన్ నొక్కింది. ఇది హీరోయిన్ వెర్షన్, ఇక హీరో వెర్షన్ చూద్దామా? అది G+2 ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు. ఆ ఇంటి ఓనర్ గురునాథం. ఇక ఆ ఇంటి పెంట్ హౌజ్లో నిరుద్యోగి అయిన కిరణ్ ఉంటున్నాడు. అతను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఫలించడం లేదు. ఉదయమే గురునాథం ఇంటి ముందు ఉన్న ఆ కాస్త స్థలంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ దేనికోసమో గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో పేపర్ అన్న అరుపు వినిపించింది. వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే విసురుగా ఇంటి లోపలికి వచ్చి పడే క్రికెట్ బంతిలా పేపర్ వచ్చింది. దాన్ని ఎంతో అనుభవం ఉన్న వికెట్ కీపర్లా ఒడుపుగా పట్టుకున్నాడు అతడు. సెంచరీ చేయబోతున్న ఆటగాని బంతిని క్యాచ్ పట్టేసి అతనిని ఓడగొట్టిన వానిలా సంబరపడిపోయాడు గురునాథం. ఎందుకంటే పేపర్ విసిరేవాడు ఎప్పుడూ నేల మీద పడాలని నేలకేసి విసురుతాడు. అది ఎప్పుడూ కింద పడకుండా పట్టుకొని పొంగిపోతాడు గురునాథం. ఏమోయ్, పేపర్ వచ్చింది, కాఫీ పట్టుకొనిరా అన్నాడు. భార్యకి కేక వేశాడు. తెస్తున్నాను ఉండండి, చేతులు ఖాళీగా లేవు అంది లోపల నుంచి వాళ్ళావిడ. అది ఈస్ట్ ఫేస్ ఉన్న ఇల్లు కావడంతో ఉదయపు నీరెండ ధారాళంగా పడుతోంది. ఇంటి ముందు ఉన్న బాల్కనీలో వీపుకు ఎండ తగిలేలా కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుకి సరిపడా డి విటమిన్ తన శరీరంలో పోగేసుకుంటూ ఉన్నాడు అతడు. వాళ్ళ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ వార్తాపత్రిక పేజీలు తిరిగేశాడు. అమ్మయ్య, ఈ రోజటి కోట పూర్తయింది అనుకుని పేపర్ మడత పెట్టి మెట్లెక్కుతూ పెంట్ హౌస్ దగ్గరికి వచ్చాడు. ఇదిగోనయ్యా నీ పేపర్ అని కిరణ్ చేతికి ఇచ్చాడు. టీ తాగుతున్న అతను, కూర్చోండి అంకుల్, టీ తాగుదురు గాని మర్యాద కోసం అన్నాడు. ఏంటోనయ్యా, బొత్తిగా నాకు టీ నచ్చదు.
నీవేమో కాఫీ తాగవు, ఏమిటో మన అభిరుచులు కలవవు. కలిస్తే బాగుండేది, ఎంచక్కా ఇద్దరం ఇక్కడే కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదివేవాళ్ళం అని పెద్దగా ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్ళాడు. ఈ రోజైనా నాకు ఉద్యోగం దొరుకుతుందా? ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడు ఏదైనా మంచి కంపెనీలో వేకెన్సీలు ఉంటే బాగుండు అనుకున్నా. కిరణ్ జాబ్ వేకెన్సీలు ఉండే పేజీని ఓపెన్ చేసి చూశాడు. వేకెన్సీలు ఉన్న కంపెనీ అడ్రస్లని సెల్తో ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత పేజీ తిప్పుతుంటే అతనికి వాంటెడ్ కాలంలో పింక్ కలర్లో రాసి ఉన్న ప్రకటన కిరణ్ని ఆకర్షించింది. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుని చదవడం మొదలుపెట్టాడు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల అన్మ్యారీడ్ యువకులు ఎవరైనా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 6 అడుగుల ఎత్తుతో హ్యాండ్సమ్గా ఉండాలి. ఎలాంటి జబ్బులు ఉండకూడదు. బట్టతల ఉండకూడదు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ మూడింటిలో ఏ ఒక్క లాంగ్వేజ్ అయినా వచ్చి ఉండాలి. మీ పూర్తి బయోడాటాతో కింద ఇచ్చిన అడ్రస్లో సంప్రదించగలరు. ఇంటర్వ్యూలు అక్కడే జరుగుతాయి. మిగతా విషయాలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి చెప్పబడతాయి అని ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను. అర్హత ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి నాకు ఉద్యోగం ఇవ్వలేదు. బాధతో అనుకున్న అతడు ఇదేదో బాగుంది, ప్రయత్నించి చూస్తాను. వస్తే మంచిది, రాకపోయినా నష్టం లేదు. తల ఎత్తి గోడకు వేలాడుతున్న అద్దంలో తన ముఖం తాను చూసుకున్నాడు. చంద్రబింబంలా గుండ్రంగా ఉన్న అతని ముఖంలో నల్లటి గుబురు మీసాల కింద ఉన్న పెదవులు అతని ప్రయత్నం లేకుండానే చిరునవ్వుతో సాగాయి. అడ్రస్ని ఫోన్తో ఫోటో తీసుకున్నాడు. మరోసారి అడ్రస్ చదివాడు. ట్రావెల్ ఖర్చు లేదు. నాకు నియర్ బై హోటలే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాడు. గబగబా రెడీ అయి నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వచ్చాడు. వాచ్మెన్కి ఆ ప్రకటన చూపించి, ఈ పోస్టుకి ఇంటర్వ్యూలు ఇక్కడ జరుగుతున్నాయట కదా, అవి ఎక్కడ అన్నాడు. అతడు కిరణ్ని కింది నుండి పై వరకు చూసి, అక్కడ నిల్చున్నారే వాళ్ళందరూ దానికోసమే వచ్చిన వాళ్ళు. మీరు వెళ్ళి ఆ లైన్లో నిలబడండి అదోలా మాట్లాడాడు. బాబోయ్, ఇంత పెద్ద లైనా అంటూ కళ్ళు నోరు పెద్దగా తెరిచాడు కిరణ్. అందరూ నీలాంటి వెర్రి వెంగళప్పలు ఉన్నప్పుడు లైన్ ఉండక చస్తుందా? వ్యంగ్యంగా అన్నాడు వాచ్మెన్ తల ఆడించి అటువైపు వెళ్తున్న కిరణ్ని చూసి. పొద్దున్నుంచి వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక చస్తున్నాను అంటూ విసుక్కున్నాడు. ఇంతలో వాళ్ళ దగ్గరికి ఒకతను వచ్చాడు. మరి కాసేపట్లో ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మీ బయోడాటాలు ఇచ్చి 3rd ఫ్లోర్లో రూమ్ నంబర్ 3 దగ్గర కూర్చోండి అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర బయోడాటా తీసుకొని వాళ్ళను మెట్ల గుండా 3rd ఫ్లోర్కి పంపించాడు. హోటల్ మరియంట్, రూమ్ నంబర్ 3. అదొక పెద్ద హాల్. అందులో చైర్లు వేసి ఉన్నాయి. క్యాండిడేట్లు అందరూ వెళ్ళి కూర్చున్నారు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీకి వచ్చిన వ్యూస్ని బట్టి స్టోరీని కంటిన్యూ చేస్తాను, లేదంటే డ్రాప్ అయిపోతాను.